ఉన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనములు స్తుతులు స్తోత్రాలయ్యా. వేవేల దూతలతో కొనియాడబడుతున్న యేసయ్యా నీకు వందనములు. యేసు ప్రభు మార్గము సత్యము జీవమని ఈరోజు తండ్రి నాయన ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటకు మేము తండ్రి నాయన యేసయ్య కూడుకొని ఉండగా అయ్యా దేవా నీ వాక్యము ఈ వాక్యాన్ని ప్రజలతో పంచుకుంటకు మేము ఇక్కడ చేరి ఉండగా నీ సత్యాన్ని మేము అర్థం చేసుకునేలాగా చేయండి ప్రభువా. మీ మార్గాల్లో నడవటకు మాకు సహాయము చేయండి. ప్రజలందరూ మీ జీవాన్ని అనుభవించేలాగా చేయండి. మీ పరిశుద్ధాత్మతో వాళ్ళ హృదయాలు నింపబట్టుకు నీ కృప ద్వారా తండ్రి నాయన యేసయ్య ఈ వాక్యం వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుంటకు దేవా నీ సహాయ సన్నిధి మాకు తోడై ఉంచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. నీ నామంలోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా సింహపు నోళ్లను మూసివేసినావు. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో వేచియుండగా దేవా మూయబడిన సారా గర్భములు తెరచితివి. అబ్రహాము విశ్వాసంతో వేచియుండగా దేవా మూయబడిన సారా గర్భములు తెరచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. విశ్వాసముతోనే ప్రార్థించగా దేవా నా ఆశలన్నీయు తీర్చిన దేవుడవు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశ్రయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. నీ నామంలోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగంలోనే మాకు విడుదల ఉన్నది. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖన భాగము తీసుకొని ధ్యానించుకుందాము. యోహాను సువార్త 14:6లో యేసుప్రభు వారు నేనే సత్యము జీవము మార్గము అని చెప్పి ఉన్నారు. అయితే శిష్యులు మొదట కొంత అయోమయంలోని పడి ఉన్నారు. అయితే కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు కూడా మనకి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడిచ్చే జ్ఞానంతో మనము గ్రహిస్తే అది నిత్య జీవము సత్యము మార్గము అది ఎలా అన్నది మనం తెలుసుకొనవచ్చును.
కొన్నిసార్లు జీవితంలో త్రోవ తప్పినట్లు అనిపించినప్పుడు ఆయన మాటల్లోని సత్యము అర్థం చేసుకోవడం ద్వారా సరైన మార్గంలో నడవగలుగుతాము. అయితే యోహాను సువార్త 14:6తో పాటు మనము అపోస్తలుల కార్యములు 4:12 కూడా చూడవచ్చు. అక్కడ ఆయనలో ఆయనలో తప్ప మరి ఎవరిలోనూ రక్షణ లేదని స్పష్టంగా ఉంది. అంటే యేసు ప్రభు మాత్రమే మనకి మోక్ష మార్గాన్ని చూపించగలడని అర్థము. అలాగే యోహాను సువార్త 1:14లో చూసుకుంటే వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అని ఉంది. అంటే ఆయన ద్వారానే మనకి దేవుని సత్యాన్ని పరిపూర్ణంగా తెలుసుకోగలుగుతాము. అయితే నేనే మార్గం అన్నప్పుడు దేవుని దగ్గరకు చేరడానికి యేసుప్రభు ఏకైక దారి అని మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, నిత్య జీవము లభిస్తుంది. అలాగే నేనే సత్యం అన్నప్పుడు లోకంలో ఎన్నో అబద్ధాలు, మాయమాటలు ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు బోధనలో మాత్రం పరిపూర్ణమైన సత్యము. ఆ సత్యమే మనల్ని బంధకాల నుండి విడిపిస్తుంది. ఇక నేనే జీవము అన్నప్పుడు ఆయన మనకు నూతన జీవితాన్ని, నిత్య జీవితాన్ని ఇస్తారు. శారీరక జీవమే కాదు, ఆత్మలో మనకు పరిపూర్ణమైన శాంతి, జీవము దొరుకుతుంది. ఈ విధముగా మనము తెలుసుకోవాలి. దేవుడి వద్ద తప్ప ఇంకెక్కడా కూడా మనకి పాపక్షమాపణ లేదు అని మనకి అపోస్తలుల కార్యముల ద్వారా వ్రాయబడి ఉన్నది. అలాగే యోహాను సువార్తలో కూడా మనకు తెలియజేయబడుతుంది. అయితే దేవుడు తప్ప మనకి పాపక్షమాపణ ఇచ్చుటకు ఎవరునూ లేరు. ఆయన ద్వారా మనకి పాపక్షమాపణ ఉన్నది, జీవ మార్గము ఉంది. మనం జీవంలో నడుచుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. అయితే దేవుడితో మనము అనుబంధం ఉన్నప్పుడు, దేవుని తండ్రిగా మనం స్వీకరించినప్పుడు మనము దేవుడి యొక్క మాటలను గ్రహించే హృదయం మనకి కలుగుతుంది. జ్ఞానం ఇస్తాడు దేవుడు. ఆ విధంగా మనం తెలుసుకున్నట్లయితే దేవుడి ద్వారా తప్ప మనకి ఇంకెవరి ద్వారా కూడా పాప క్షమాపణ లేదని, జీవమార్గము లేదని, సత్య మార్గము లేదని ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము తెలుసుకున్నాము. అయితే ఈరోజు మనము దేవుడి ద్వారా మనకి నిత్య జీవం ఉందని, నిత్యరాజ్యం ఉందని దేవుడి వాక్యము ద్వారా మనము గ్రహించగలిగాము. అయితే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని దేవుడికి దగ్గరగా జీవించుటకు దేవుడిని ఆశ్రయిద్దాము. కృపగల తండ్రి, ఈ సమయము బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు నిత్య జీవము, సత్యాన్ని, జీవమార్గాన్ని చూపినందుకు స్తుతులు ప్రభువా. చదువుతున్న విద్యార్థులకు జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయమని ప్రభువా నీ నామాన్ని బట్టి అడుగుతున్నాము. వారి పరీక్షల నుంచి మంచి విజయాన్ని పొందుకుంటకు దేవా, అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచమని, ఆరోగ్యంగా పరిపూర్ణమైన స్వస్థతను కలుగజేయమని, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, చేతి పనులు చేస్తున్న వారిని దీవించి వారి జీతాన్ని దీవించటకు నీ కృప దయచేయమని ప్రభువా తండ్రి నాయన, ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరిలో జీవింపజేయమని, దేవా నీ యొక్క మాటల్లో జీవం ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించుటకు సహాయము చేయండి. నీవే సత్యము, జీవము, మార్గము అని తండ్రి నాయన వాళ్ళు హృదయం అంగీకరించుటకు, మనసులు అంగీకరించుటకు ప్రభువా సహాయము చేయండి. అయ్యా, ఎవరైతే నిన్ను తెలియక ఇంకా నశించిపోతున్నారో ప్రభువా, తప్పిపోతున్నారో ప్రభువా, అయ్యా తండ్రి వాళ్ళందరికీ కూడా నీ సువార్త వెలుటకు సహాయము చేయండి. ఈ వర్తమానం వాళ్ళ హృదయంలో నాటపట్టుకు సహాయము చేయండి ప్రభువా. నీవే తండ్రి నాయన యేసయ్య నిత్యరాజ్యం చూపించే దేవుడు అని, అయ్యా తండ్రి నాయన యేసయ్య ఆకలి దప్పిక లేని రాజ్యంలో చేర్చే దేవుడు అని ప్రజలందరూ తెలుసుకొనుటకు నీ కృప దయచేయమని, దేవా నీ యొక్క కృపలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి నాయన చేరుటకు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అందరినీ కూడా నీ చిత్తానుసారంగా నడిపింపు మాకు అనుగ్రహించమని, నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.